కాంగ్రెస్ నేత సునీల్ గారు మనతో స్టూడియోలో అందుబాటులోకి వస్తారు. అదేవిధంగా బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. ఇక సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు కూడా మనతో ఫోన్ ద్వారా అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారితో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు నమస్తే సార్. నమస్కారం. పాపిరెడ్డి గారు, గ్లోబల్ సమ్మిట్ జరగబోతుంది. దీనికి అన్ని రాష్ట్రాల, భారతదేశంలోని మెజారిటీ రాష్ట్రాల అందరు సీఎంలు ఇన్వైట్ చేస్తాం. అదే సమయంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని కూడా ఇన్వైట్ చేసి తెలంగాణలో గ్లోబల్ సమ్మిట్కు మరి అంకురార్పణ జరుగుతుంది. ఒక రకంగా ఇది మన రాష్ట్రానికి శుభసూచకంగా భావించవచ్చా? తప్పకుండానండి లక్ష్మణ్ గారు. ఎందుకంటే ఈ గ్లోబల్ సమ్మిట్ ఉద్దేశం ఏంటంటే ప్రపంచ దేశాలలో ఉన్న ఏదైతే పెట్టుబడిదారులు ఉన్నారో పెట్టుబడిదారుల పెట్టుబడిని మరియు టెక్నాలజీ, ముఖ్యంగా టెక్నాలజీని లక్ష్యంగా చేసుకొని వాళ్ళని హైదరాబాదు తెలంగాణ ప్రాంతంలో వాళ్ళ పరిశ్రమలు స్థాపించడం, పెట్టుబడులు పెట్టడానికి ఈ ప్రభుత్వం ఏదైతే ఒక చర్య తీసుకుని ముందడుగు వేస్తున్నది 8-9 డేట్లలో వాళ్ళు పెద్ద ఎత్తున దీన్ని కనెక్ట్ చేయడానికి వాళ్ళన్ని ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఒకటి ఏంటంటే ప్రయత్నాన్ని మనం ఎప్పుడు కూడా స్వాగతించాలి. ఎందుకంటే ఒక తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం అంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా అనేక విధంగా చేసింది. కేటీఆర్ కూడా దోవాకు వేయండు. ఇక్కడ కూడా చాలా సార్లు ఇక్కడ కూడా అనేక రకాల మీటింగులు పెట్టి దేశీ పెట్టుబడిని, టెక్నాలజీని, కంపెనీస్ని ఆహ్వానించడానికి ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ చాలా పెద్ద ఎత్తున ప్రతిష్టాత్మకంగా తీసుకొని పెద్ద ఎత్తున చేస్తున్నారు. చేయడంలో కారణం ఏంటంటే ఒకటి, హైదరాబాద్ ఇప్పుడు ఏమవుతున్నదంటే ప్రపంచంలో ఇప్పుడు ఏదైతే కొంత పరిస్థితులు అల్లకల్లోలంగా ఉన్నాయి. అన్ని దేశాలలో కూడా ఒక విధమైన టెన్షన్స్, ట్రంప్ పాలసీస్ తోని ప్రపంచంలో ఉన్న పెట్టుబడిదారులు, ముఖ్యంగా అమెరికాలో ఉన్న పెట్టుబడిదారులు, టెక్ కంపెనీస్ అన్ని కూడా ఒక విధమైన అయోమయ పరిస్థితిలో ఉన్నాయి. ఇప్పుడు మనం ఉదాహరణ చూసుకుంటే ఇప్పుడు మనం ఏవైతే మన ఈ టారిఫ్స్, తర్వాత HB1 వీసాల మీద నియంత్రణ, అనేక రకాలుగా ఏవైతే అమెరికా ప్రభుత్వం ట్రంప్ చేస్తున్నాడో వాటితోనే అక్కడ అమెరికా టెక్ కంపెనీస్ కానీ, అమెరికా పెద్ద ఏదైతే మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయో అవి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాయి. కాబట్టి మధ్యన ఏం జరుగుతున్నదంటే ఆ కంపెనీస్లో చాలా మట్టుకు అవన్నీ కూడా హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, లేకపోతే ఇండియాలో ఉన్న పూణే, ఇప్పుడు ఇంకా కొత్తగా నోయిడా, కొత్త సిటీలలో కూడా పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టడం, ముంబాయి, ఇవన్నిటిలో కూడా పెట్టుబడి పెట్టడానికి చెన్నై కూడా ముందుకు వస్తున్నాయి. కాబట్టి అయితే వస్తున్నాయి. ఈ రావడంలో ఏం జరుగుతున్నదంటే ఇప్పుడు GCC అంటారండి లక్ష్మీనాథ్ గారు. GCC అంటే గ్లోబల్ కాంపిటీటివ్ కంపెనీస్, అంటే అన్ని మల్టీనేషనల్ కంపెనీస్కు ఇవి ఒక ముందస్తుగా ఉంటాయి. ఇవన్నీ కూడా ఇవాళ పెద్ద ఎత్తున హైదరాబాద్లో స్థాపిస్తున్నారు. దాదాపు నేను అనుకుంటా సగటున వారానికి ఒక GCC కంపెనీ ఓపెన్ అవుతున్నది. అంటే ఈ GCC కంపెనీస్ యొక్క పని ఏంటంటే సాఫ్ట్వేర్ సర్వీస్ అందిస్తాయి, ఫైనాన్షియల్, మార్కెటింగ్ అన్ని విధాలుగా అవి పనిచేస్తాయి. కాబట్టి తర్వాత పెద్ద ఎత్తున ఉపాధి కూడా క్రియేట్ చేస్తాయి. ఇవన్నీ కూడా మల్టీనేషనల్ కంపెనీస్కు ముందుండి పనిచేసేవి. అవి భారతదేశానికి, ముఖ్యంగా హైదరాబాద్కు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నది, వాళ్ళకి సహకరిస్తున్నది. కాబట్టి నిజంగానే ఇప్పుడు ఈ గ్లోబల్ సమ్మిట్ ప్రభుత్వం అనుకున్నట్టు కొంత మేరకైనా, అంటే మొత్తం 100% కాకుండా సగం వాళ్ళ లక్ష్యం నెరవేరినా కూడా తెలంగాణ రాష్ట్రానికి, ముఖ్యంగా హైదరాబాద్ సిటీకి గొప్ప అంటే ఇవాళ హైదరాబాద్ రాష్ట్రం యొక్క ఒక మాట చెప్పండి పాపిరెడ్డి గారు, మీరు సీనియర్ ఎప్పటి నుంచో ఉన్నారు రాజకీయ విశ్లేషకులుగా. నరేంద్ర మోడీ గారిని మరి రేవంత్ రెడ్డి గారు అయితే ఆహ్వానిస్తున్నారు ప్రధాని హోదాలో రమ్మని. వచ్చే అవకాశం ఉందంటారా నరేంద్ర మోడీ గారు? లేదంటే ఎవరన్నా మంత్రివర్గాన్ని పంపించి చేతులు దులుపుకునే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఒకటేంటంటే ఈ ముఖ్యమంత్రి గారు పోయి ప్రధానమంత్రిని ఆహ్వానించడం అంటే ఇది రాజకీయాలకు అతీతంగా చేసిన పని. అంటే మా రాష్ట్రం కోసం మేము ఈ గ్లోబల్ సబ్మిట్ పెట్టుకుంటున్నాం, మీరు ప్రధానమంత్రిగా వస్తే మాకు బాగుంటుంది, రాష్ట్రానికి కూడా బాగుంటుంది అనే ఆ ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఇవాళ ఢిల్లీకి పోయి కలిసి ఆహ్వానం అందించి ఆయనను పర్సనల్గా ఆయనను ఆహ్వానించడం జరుగుతుంది. ఒకవేళ మోడీ వస్తాడా రాడా, ఇంకా వేరే అనేక అదర్ ఎంగేజ్మెంట్స్ ఉన్నాయా నాకు తెలియదు. కానీ
ఒకవేళ ఒక గ్లోబల్ సమ్మిట్ యొక్క ఇంపార్టెన్స్ తెలిస్తే మోడీ గారు కూడా రావచ్చు. మోడీ గారు కూడా ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణ ఈజ్ పార్ట్ ఆఫ్ ఇండియా కాబట్టి ఇది హైదరాబాద్ డెవలప్ అయినా కూడా ఇండియా డెవలప్ అయినట్టే కాబట్టి రావచ్చు. కానీ ఇంకా వేరే ఏమైనా ఆయనకు అదర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో తెలియదు. అయితే ఇట్లా రాజకీయాలకు పెద్దగా ఏమో స్కోప్ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రి పోయి ఆహ్వానిస్తున్నాడు కాబట్టి ప్రధానమంత్రి కూడా రాజకీయాలు ఉన్నాయని ఆయన కూడా అనుకోడు. అది అంటే అది ఆయన మిగతా ఎంగేజ్మెంట్స్ ఆయన ప్రోగ్రామ్ బట్టి మనం వస్త్రాలు రావడానికి చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఒకటి ఏంటంటే ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని ఆహ్వానించడమే గొప్ప తెలంగాణ రాష్ట్రానికి ఒక మంచి దిశగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి అనేకమైన అవసరాలు ఉంటాయి, అనేకమైన ఇది. కానీ గత ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్ ఎప్పుడు కూడా ఇలా ప్రధానమంత్రితో కానీ ఇలా మంచి సంబంధాలు నెలకొన్న పరిస్థితులు అయితే లేవు కదా. ఈ రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రధాని కలవడం చాలాసార్లు చూసాం మనం. గతంలో అసలు నరేంద్ర మోడీ గారిని కలిసిన దాఖలాలు కూడా లేవు. అదే లక్ష్మీనాథ్ గారు ఇప్పుడు ఏంటంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దేశ ప్రధానమంత్రిని ఒక రాష్ట్రం యొక్క అభివృద్ధి, రాష్ట్రం యొక్క సంక్షేమము, మంచి చెడుల గురించి మాట్లాడడం, కలుసుకోవడం అనేది మంచి పరిణామం. అది ఎవరైనా కూడా మనం స్వాగతించాలి. ఎందుకంటే రాజకీయ ప్రతి పార్టీకి ఉంటుంది, అటు కాంగ్రెస్కి ఉంటుంది, బీజేపీకి ఉంటుంది, టీఆర్ఎస్కి ఉంటుంది, ఇంకా వేరే పార్టీలకు కూడా ఉంటుంది. పార్టీలు ఎప్పుడు రాజకీయాలు ఉంటాయి, కానీ కొన్ని విషయాలలో దేశము రాష్ట్రం యొక్క ప్రయోజనాలు అవి ముఖ్యం అనుకున్నప్పుడు రాజకీయ నాయకులు కానీ రాజకీయ పార్టీలు ఉన్నారు కానీ వాళ్ళ రాజకీయాలను కొంత మేరకు పక్కకు పెట్టి దేశ ప్రయోజనాల దృష్ట్యా చూసినప్పుడు ఇది మంచి చర్య. దీంట్లో పెద్దగా ఎవరు తప్పవటానికి అవసరం లేదు. అయితే ఒకటి ఏంటంటే ఈ గ్లోబల్ సబ్మిట్ అనేది నేను ఎందుకు దీన్ని పాజిటివ్ వస్తుందంటే ఈ గ్లోబల్ సబ్మిట్ వలన పెద్ద ఎత్తున లక్షల కోట్లు ఒకసారి హైదరాబాద్కు వచ్చి వాళ్తుంది, పెద్ద ఎత్తున వందల పరిశ్రమలు వస్తాయని అనుకోవడం కూడా తప్పు. అయితే ఒకటి ఏంటంటే ఈ గ్లోబల్ సబ్మిట్ వల్ల ఏంటంటే హైదరాబాద్ హైదరాబాద్ లైమ్ లైట్లకు వస్తుంది. హైదరాబాద్ లో గిన్నెలు ఉన్నాయి. మేము సాఫ్ట్వేర్ లో చాలా ముందున్నాము, ఫార్మాస్యూటికల్ గా ముందున్నాము, ఏది మన ఈవెన్ డిఫెన్స్ ప్రొడక్షన్ లో ముందున్నాము, టెక్నాలజీలో ముందున్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా ముందున్నాం. మీకు అన్ని సదుపాయాలంటే మీకు ల్యాండ్ కాంచి మొదలు పెడితే అన్ని ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని అవసరాలు ఉన్నాయో అన్ని ఇస్తాము. ల్యాండ్ ఆర్డర్ బాగున్నది, పవర్ బాగున్నది,